హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రోడ్డు ప్రమాదాల నియంత్రణ గురించి. సురక్షితమైనటువంటి ప్రయాణాల దిశగా అందరిలో అవగాహన కల్పించటం కోసం ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం రోడ్డు భద్రతా వారోత్సవాల్ని నిర్వహిస్తోంది. అయితే ఈ సంవత్సరానికి వచ్చేసరికి అది మే 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రహదారి భద్రతా వారోత్సవాల్ని నిర్వహిస్తూ ఉంది. మన దేశంలో ప్రమాదాలు అనేటటువంటివి హెచ్చుమీరి ప్రయాణికుల ప్రాణాలు పోతూ ఉన్నటువంటి వేళ రహదారి భద్రత అన్నటువంటిది కాగితాలు దాటి ఆచరణలోకి రావాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. ఇంతకు ముందుతో పోలిస్తే ప్రస్తుత కాలంలో ప్రమాదకరమైనటువంటి ప్రాంతాలు అంటే బ్లాక్ స్పాట్స్ అంటాము, వీటి యొక్క గుర్తింపు ప్రక్రియ అనేటటువంటిది ఎక్కువగా కొనసాగుతోంది. ప్రతి రాష్ట్రంలో కూడా రహదారి భద్రతకి ప్రత్యేక నిధిని కేటాయించాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమించటం జరిగింది. అయితే ఈ సిఫారసులు కేవలం కేరళలో మాత్రం అమలవుతూ ఉన్నాయి. ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పుడు తక్షణ వైద్య సదుపాయాల్ని అందించటం కోసం మన తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో కొన్ని ఆసుపత్రులని ట్రామా కేర్ కేంద్రాలుగా గుర్తించటం జరిగింది. దీనివల్ల ప్రమాదం జరిగినటువంటి వెంటనే వాళ్ళని ఆసుపత్రులకు తీసుకెళ్లటానికి వీలు కలుగుతుంది. అంతేకాకుండా ప్రమాదాలు జరిగినటువంటి తొలి 1 అవర్ని అంటే తొలి గంటని వైద్య పరిభాషలో స్వర్ణ సమయం లేదా గోల్డెన్ టైమ్గా పిలుస్తూ ఉంటారు. ఆలోపు బాధితులకి సరైనటువంటి ప్రాథమిక వైద్యం అందితే వాళ్ళ ప్రాణాలు కాపాడే అవకాశాలు అధికంగా ఉంటాయి. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ నగర శివారు పరిసరాల్లో యాక్టివ్ బ్లీడ్ కంట్రోల్ అన్నటువంటి పేరుతో 108 సంస్థ చేసినటువంటి ప్రయోగం ఫలితాన్నిచ్చింది. 108కి ప్రమాద సమాచారం రాగానే ఆ ప్రాంతానికి వాహనాన్ని పంపడంతో పాటు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి శిక్షితులైనటువంటి ఔత్సాహికులకు కూడా ఈ సమాచారం అనేది వెళ్తుంది. వాళ్ళు తక్షణమే అక్కడికి చేరుకొని బాధితుల్ని వైద్య సేవల్ని అందించడం ద్వారా వాళ్ళ యొక్క ప్రాణాలకి ముప్పును తప్పిస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వైద్య కిట్లని కూడా డ్రోన్ల ద్వారా నిర్దేశిత ప్రాంతాలకి పంపుతూ ఉన్నారు. ఈ ప్రయోగాన్ని మరింత విస్తరించాలి అన్నట్టుగా ప్రభుత్వం నిర్ణయించినా కూడా అది ముందుకు వెళ్ళటం లేదు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకి సంబంధించి తమిళనాడు అన్నటువంటిది ప్రమాదాల సమాచార విశ్లేషణకి పెద్దపీట వేసింది. దీనికోసమే ఆ రాష్ట్రం ఐఐటి మద్రాస్ సహాయం తీసుకుంది. రహదారి ప్రమాదాల్లో దేశంలోని తొలి 4-5 స్థానాల్లో తమిళనాడు ఉంటే ఈ ప్రయోగం చేపట్టిన తర్వాత అక్కడ ప్రమాదాలు, మృతుల సంఖ్య అనేది గణనీయంగా తగ్గింది. ప్రమాద స్థలంలో రహదారి నిర్మాణం ఎలా ఉంది, వాహన సామర్థ్యం ఎంత వేగంతో వెళ్తూ ఉన్నారు, డ్రైవర్ యొక్క తీరుతెన్నులేంటి అన్నటువంటిది, ఇంతకుముందు ఏమైనా ఇక్కడ ప్రమాదాలు జరిగాయా, ఏవైనా దిద్దుబాటు చర్యలు తీసుకున్నారా, ఇలా సమాచారాన్ని మొత్తం సేకరించి విశ్లేషించటం జరుగుతుంది. తెలంగాణ పోలీస్ అధికారుల బృందం ఇటీవల తమిళనాడు విధానాన్ని కూడా అధ్యయనం చేసింది. అయితే దీన్ని కూడా ఇక్కడ ఆచరణలోకి తీసుకురావాలి అనుకుంటున్నారు, కానీ ఎప్పుడు జరుగుతుంది అన్నటువంటిది మనం చూడాలి. అయితే రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మానవీయ కోణంలో స్పందించాలి. అంతేకాకుండా రహదారి ప్రమాదాల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం అనేది ఉంది అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సమీకృత రహదారి సమాచార వ్యవస్థ అన్నటువంటి ప్రాజెక్ట్ని ఏ శాఖ తీసుకొచ్చింది? ప్రమాదాల నివారణలో తమిళనాడు విధానం ఆధారంగా చేసుకుని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అన్నటువంటిది ఈ సమీకృత రహదారి సమాచార వ్యవస్థ లేదా ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ ప్రాజెక్ట్ అన్నటువంటి దాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఐఐటి మద్రాస్తో పాటు జాతీయ సమాచార కేంద్రం ఇవి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ని చేపట్టనున్నాయి. వీటి కోసం ఒక మొబైల్ యాప్ని రూపొందించటం, ప్రమాదాల సమాచారాన్ని ఇందులో నమోదు చేయాలి, వాటిని విశ్లేషించిన తర్వాత అక్కడ దిద్దుబాటు చర్యల్ని చేపడతారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుందర్లాల్ బహుగుణ. భారతదేశంలో పర్యావరణ ఉద్యమాలకి దిశానిర్దేశం చేసినటువంటి మహోన్నత మార్గదర్శి సుందర్లాల్ బహుగుణ. ఈయన కరోనాతో మరణించటం జరిగింది. మహాత్మా గాంధీ గారి అహింసా ఉద్యమ స్ఫూర్తితో సుందర్లాల్ బహుగుణ నేతృత్వంలో నడిచినటువంటి ఉద్యమం మన దేశంలో అడవుల సంరక్షణకి బాటలు పరిచింది. సుస్థిర అభివృద్ధి నినాదం ప్రాతిపదికన అడవుల్ని కాపాడుతూనే వాటి మీద ఆధారపడినటువంటి ఆదివాసులకి జీవనోపాధుల్ని అభివృద్ధి చేయాలి అన్నటువంటి సంకల్పాన్ని ఆచరణలో చేసి చూపారు. సుదీర్ఘకాలం పర్యావరణ ఉద్యమంలో చురుకైనటువంటి పాత్ర పోషించినటువంటి ఈయన 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
ఈయన 1927వ సంవత్సరంలో పుట్టారు. 1965వ సంవత్సరంలో అప్పటికే హిమాలయ పర్వత శ్రేణుల్లో విలువైనటువంటి ప్రకృతి సంపద ఉన్నా కూడా స్థానికులు పేదరికంలో మగ్గుతూ ఉండటాన్ని ఈయన గమనించారు. దాంతో 1965 నుంచి కూడా 6 ఏళ్ల పాటు ఈ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. అక్కడి ప్రజల యొక్క సాంఘిక అలవాట్లని, దురాచారాలని గురించి వాళ్ళలో మార్పును తీసుకురావాలి అన్నటువంటి దానికోసం విశేషమైనటువంటి కృషి చేశారు. నగరాల్లో అభివృద్ధి పేరిట వాణిజ్య ప్రయోజనాల కోసం హిమాలయాల్లో ఏవైతే విచక్షణ రహితంగా వనాల కోత అనేది నిర్వహిస్తూ ఉన్నారో దాన్ని సహించలేకపోవటం, అడవులు భూగోళానికి ఊపిరితిత్తుల వంటివి, వాటిని పరిరక్షించుకుంటేనే మానవులకి మనుగడ అనేసి, అలాంటప్పుడే ప్రకృతి సమతుల్యత అనేది సాధ్యమవుతుంది అన్నట్టుగా స్థానికులకి చెప్పటం జరిగింది. 1973లో ఉత్తరాఖండ్లో ఏవైతే అటవీ కాంట్రాక్టర్లు అధికారులకు వ్యతిరేకంగా ప్రజల్ని మేల్కొల్పి చిప్కో ఉద్యమానికి రూపకల్పన చేశారు. వృక్షాల్ని కౌగలించుకొని ఉంచటం ద్వారా వాటిని నరికేందుకు వచ్చేటటువంటి అధికారులకి నిరసన తెలియజేయటం చిప్కో ఉద్యమం యొక్క ఉద్దేశం. అహింసా పద్ధతిలో సాగినటువంటి ఈ ఉద్యమంలో స్థానిక ఆదివాసీ మహిళలు ఎంతో చైతన్యవంతులై పాల్గొన్నారు. ప్రభుత్వంలో చలనం లేనటువంటి స్థితిలోనే 1979లో సుందర్లాల్ బహుగుణ ఆమరణ నిరాహార దీక్షకు కూడా దిగారు. హిమాలయాల్లో వేల కిలోమీటర్ల పాదయాత్రతో ప్రజలని కదిలించారు. అటవీ సత్యాగ్రహంలో పేరు పొందినటువంటి ఈ ఉద్యమంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ స్పందించి 1980 సంవత్సరంలో అటవీ పరిరక్షణ చట్టం రూపకల్పన చేయటం జరిగింది. చిప్కో ఉద్యమం జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించి పెట్టింది. తెహ్రీ లాంటి భారీ ఆనకట్టల నిర్మాణాన్ని, యురేనియం ఖనిజ తవ్వకాల్ని కూడా స్థానిక ప్రజలతో కలిసి వ్యతిరేకించారు. 1995లో బహుగుణ 45 రోజుల పాటు నిరాహార దీక్షని చేపట్టడం జరిగింది. దానికి స్పందించి అప్పటి ప్రధాని పివి నరసింహారావు తెహ్రీ డ్యాం ఆనకట్ట నిర్మాణం మీద పర్యావరణ ప్రభావం మదింపుకి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. 2001వ సంవత్సరంలో తెహ్రీ డ్యాం నిర్మాణ వ్యతిరేక ఉద్యమంలో బహుగుణాన్ని అరెస్టు కూడా చేయటం జరిగింది. 1981వ సంవత్సరంలోనే భారత ప్రభుత్వం ఈయనకి పద్మశ్రీ అవార్డుని ప్రకటించింది. 1987లో ఈయనకి రైట్ లైవ్లీహుడ్ అవార్డు అనేది వచ్చింది. 2009లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్తో గౌరవించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 1973లో ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో అటవీ కాంట్రాక్టర్లు అధికారులకు వ్యతిరేకంగా ప్రజల్ని మేల్కొల్పి చిప్కో ఉద్యమానికి రూపకల్పన చేసినటువంటి పర్యావరణవేత్త ఎవరు? సుందర్లాల్ బహుగుణ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కరోనా విజృంభణ గురించి. ప్రస్తుతం భారతదేశంలో కరోనా యొక్క 2వ దశ విజృంభిస్తోంది. అయితే త్వరలోనే వర్తమాన దేశాల్లో కరోనా అన్నటువంటిది వికృత రూపం దాల్చబోతుంది అనటానికి ఇది నిదర్శనం కావచ్చు అన్నట్టుగా అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా IMF అన్నటువంటిది పేర్కొంది. కరోనా తాకిడికి గురికానటువంటి ఆఫ్రికా ఖండంలోని దేశాలతో సహా అల్ప మరియు మధ్యాదాయ దేశాలకి ఇది హెచ్చరిక అన్నట్టుగా చెప్తూ ఉందన్నమాట. అంతేకాకుండా ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచ జనాభాలో కనీసం 40% మందికి, 2022 ప్రథమార్థం నాటికి 60% మందికి కోవిడ్ టీకాలు వేసేలాగా $5,000 కోట్ల అంతర్జాతీయ వ్యాక్సినేషన్ ప్రణాళికని రూపొందిస్తాము అన్నట్టుగా IMF ప్రతిపాదించింది. అలాగే ఇందులో భాగంగా కోవాక్స్ అన్నటువంటి దానికి అదనపు గ్రాంట్లు ఇవ్వటం, మిగులు టీకా డోసులను ధనిక దేశాలు విరాళంగా ఇవ్వటం, వ్యాక్సిన్లు వాటి యొక్క ముడి పదార్థాలు దేశాల మధ్య రవాణా అయ్యేలాగా వెసులుబాటు ఉండటం, వీటన్నింటి గురించి ఇందులో తెలిపారు. అలాగే కరోనాలోని కొత్త రకాలను ఎదుర్కొనేందుకు బూస్టర్ డోసులు అవసరమవుతాయి. దీనికోసం టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని 100 కోట్ల డోసుల మేర పెంచాలి అన్నట్టుగా G20 కూటమి ఆర్థిక సదస్సులో చెప్పటం జరిగింది. టీకాల లభ్యత ఉన్నటువంటి ధనిక దేశాలు, అవి అందుబాటులో లేనటువంటి పేద దేశాల మధ్య ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతాయి అన్నట్టుగా హెచ్చరించారు. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. $5,000 కోట్ల అంతర్జాతీయ వ్యాక్సినేషన్ ప్రణాళికని ప్రతిపాదించినటువంటి సంస్థ ఏది? ఏ సంస్థ? IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లేదా అంతర్జాతీయ ద్రవ్యనిధి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా అన్నటువంటిది ఏదైతే ఆర్బిటార్, ల్యాండర్ మరియు రోవర్తో కూడినటువంటి తియాన్వెన్ వ్యోమనౌకని గత ఏడాది జూలైలో ప్రయోగించిందో ఆ వ్యోమనౌక ఈ ఏడాది ఫిబ్రవరిలో అంగారక కక్షలోకి విజయవంతంగా ప్రవేశించింది. మే 15వ తేదీన ఈ వ్యోమనౌకలో ఉన్నటువంటి ల్యాండర్ రోవర్ భాగం నుంచి విడిపోయి అరుణగ్రహ ఉపరితలం మీద ఉటోపియా ప్లానిషియా అనేటటువంటి ప్రాంతంలో దిగింది.
ల్యాండర్ పై భాగంలో ఉన్నటువంటి జురాంగ్ అనేటటువంటి రోవర్ ఒక ర్యాంప్ సహాయంతో కిందికి దిగి అంగారకుడి మీద కాలు మోపింది. ఇది కనీసం 3 నెలల పాటు అక్కడ పరిశోధనలు చేసి హై రిజల్యూషన్ 3D చిత్రాల్ని అందించటం, ఆ గ్రహం యొక్క ఉపరితలంలో ఉన్న మూలకాల్ని విశ్లేషించటం, ఉపరితలం దిగువన కూడా పరిశీలనలు అనేవి సాగిస్తుంది. వాతావరణం మీద పరిశీలనలు జరుపుతుంది. దీనికోసం ఇందులో టెరైన్ కెమెరా, మల్టీ స్పెక్ట్రల్ కెమెరా, సబ్స్పేర్ ఎక్స్ప్లోరేషన్ రాడార్, సర్ఫేస్ కాంపోజిషన్ డిటెక్టర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్, మెటీరియాలజీ మానిటర్ లాంటి సాధనాలు అనేవి ఉన్నాయి. 240 కిలోల బరువు ఉన్నటువంటి ఈ జురాంగ్ అన్నటువంటిది గంటకు 200 మీటర్ల వేగంతో పయనిస్తుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. చైనా తియాన్వెన్-1 వ్యోమ నౌక ద్వారా పంపినటువంటి ఏ రోవర్ అంగారక ఉపరితలాన్ని తాకింది? జురాంగ్ అన్నటువంటి రోవర్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా శాస్త్రవేత్త, హైబ్రిడ్ వరి వంగడ పితామహుడు అయినటువంటి యువాన్ లోంగ్ పింగ్. ఈయన అనారోగ్యంతో మృతి చెందారు. వరి సాగులో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఈయన తీసుకురావటం జరిగింది. 1970లో ఈయన సృష్టించినటువంటి హైబ్రిడ్ వరి వంగడాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఆకలి నుంచి బయటికి తీసుకొచ్చాయి. చైనాతో సహా ప్రపంచ దేశాల ఆహార కొరతను తీర్చటంలో ఈయన కీలక పాత్ర వహించటం జరిగింది. ఈయన కనిపెట్టినటువంటి హైబ్రిడ్ వరి వంగడాలతో 9% సాగు భూమితో ప్రపంచంలో 5వ వంతు ప్రజలకి ఆహారం అనేది లభిస్తోంది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇటీవల మరణించినటువంటి హైబ్రిడ్ వరి వంగడ పితామహుడు చైనా శాస్త్రవేత్త ఎవరు? యువాన్ లోంగ్ పింగ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్లాక్ ఫంగస్ లేదా మ్యూకోర్మైకోసిస్ లేదా జైకోమైకోసిస్ యొక్క కేసుల సంఖ్య అనేటటువంటివి పెరిగిపోతూ ఉండటంతో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకి యాంఫోటెరిసిన్ బి అనేటటువంటి సూదిమందు ఏదైతే ఉందో వీటిని 23,680 సీసాల్ని వయల్స్ని అధికంగా కేటాయించాము అన్నట్టుగా కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రి చెప్పటం జరిగింది. ప్రస్తుతం మన దేశంలో కరోనా నుంచి కోలుకున్నటువంటి వాళ్ళలో ఎక్కువ మందికి ఈ బ్లాక్ ఫంగస్ అనేటటువంటిది వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,848 మంది రోగులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. బ్లాక్ ఫంగస్గా వ్యవహరిస్తున్నటువంటి మ్యూకోర్మైకోసిస్ వల్ల ముక్కు, కళ్ళు, కొన్ని సందర్భాల్లో మెదడు కూడా దెబ్బతింటుంది. ఇలాంటి వాటికి చికిత్సగా ఈ యాంఫోటెరిసిన్ బి అన్నటువంటి ఇంజెక్షన్స్ని దాదాపు 60 నుంచి 90 రోజుల పాటు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. యాంఫోటెరిసిన్ బి మందుని దేనికి వాడతారు? ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడానికి ఈ యాంఫోటెరిసిన్ బి అన్నటువంటి దాన్ని వాడతారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏదైతే అల్పపీడనం ఏర్పడిందో ఇది క్రమంగా బలపడి తీవ్ర అల్పపీడనంగా వాయుగుండంగా మారి తుఫాన్గా మారబోతోంది. ఈ నెల 24న ఇది తుఫానుగా మారుతుంది అన్నట్టుగా భారత వాతావరణ విభాగం చెప్తోంది. ఈ తీవ్రమైనటువంటి తుఫాను ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్లను ఆనుకుని ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ దిశగా కదులుతోంది. ఈ క్రమంలో మరింతగా బలపడొచ్చు అన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. ఈ ప్రభావం ఈ నెల 24 నుంచి కూడా ఏపీ మీద ఉంటుంది అన్నట్టుగా భారత వాతావరణ విభాగం పేర్కొంది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తుఫానుగా మారబోతున్నటువంటి తరుణంలో ఈ తుఫానుకు యాస్ అనే పేరును పెట్టినటువంటి దేశం ఏది? ఏ దేశం పెట్టింది? ఒమన్ అన్నటువంటి దేశం పెట్టింది. మొత్తం 13 దేశాలు అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతంలో వచ్చేటటువంటి తుఫాన్లకి పేర్లు పెడతాయి. అందులో ఒమన్ కూడా ఒకటి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫుట్బాల్ ప్రపంచ కప్ గురించి. ఫుట్బాల్ ప్రపంచ కప్ సాధారణంగా 4 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. అయితే ఫిఫా అన్నటువంటిది ఈ టోర్నీని అభిమానులు 2 ఏళ్లకు ఒకసారి ఆస్వాదించేలాగా 2 ఏళ్లకు ఒకసారి దీన్ని నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి సాధ్యాల మీద అధ్యయనం నిర్వహించేందుకు ఒక ప్రతిపాదనని చేయటం జరిగింది. అందులో ఎక్కువ దేశాలు 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించటానికే ఆమోదం తెలిపాయి. ఆల్రెడీ 1999లో కూడా 2 ఏళ్లకు ఒకసారి ప్రపంచ కప్ నిర్వహణ మీద చర్చ అనేది జరిగింది. అయితే అప్పుడు సభ్య దేశాలు చాలా తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పుడు చాలా ఎక్కువ దేశాలు వీటికి ఓటు వేయటం జరిగింది. సో ఇప్పుడు ఫిఫా అన్నటువంటిది, ఫిఫా అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అంటాము. ఇది ఫుట్బాల్కి సంబంధించి హైయెస్ట్ గవర్నింగ్ బాడీ అన్నమాట వరల్డ్లోనే. ఇది ప్రతి 2 సంవత్సరాలకి కూడా వరల్డ్ కప్ని నిర్వహించాలి అన్నట్టుగా డెసిషన్ తీసుకోవటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. మొదటి ఫుట్బాల్ ప్రపంచ కప్ ఎప్పుడు, ఎక్కడ జరిగింది? 1930 సంవత్సరంలో ఉరుగ్వేలో జరిగింది. ఉరుగ్వే అన్నటువంటిది సౌత్ అమెరికన్ కంట్రీ. దీని యొక్క క్యాపిటల్ మాంటెవిడియో. అక్కడ 1930లో తొలిసారిగా ఫుట్బాల్ ప్రపంచ కప్ అనేటటువంటిది జరిగింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని 10 విశ్వవిద్యాలయాలకి కొత్త ఉపకులపతులను నియమించింది. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆమోదం తర్వాత ఉపకులపతుల పేర్లని అధికారికంగా ప్రకటించడం జరిగింది. విద్యాశాఖ పరిధిలో మొత్తం 11 యూనివర్సిటీలు ఉండగా అందులో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం RGKUT తప్ప మిగిలిన వాటన్నింటికీ కూడా ఉపకులపతుల్ని నియమించారు. ఈ 10 మంది ఉపకులపతుల్లో 7 ఉస్మానియా యూనివర్సిటీ ఆచార్యులే ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, తెలంగాణ విద్యాశాఖ పరిధిలో మొత్తం ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? మొత్తం 11 యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో 10ంటికి ఉపకులపతులను నియమిస్తూ తెలంగాణ గవర్నర్ ఆమోదముద్ర వేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2020కి సంబంధించినటువంటి ఒలింపిక్స్ గురించి. 2020లో కరోనా మహమ్మారి కారణంగా అది వాయిదా పడింది. దానిని 2021 అంటే ఈ సంవత్సరం జూన్లో నిర్వహించాలి అన్నట్టుగా నిర్ణయించారు. ఎక్కడ? టోక్యో ఎక్కడ ఉంది? జపాన్లోని టోక్యోలో ఈ ఒలింపిక్స్ని నిర్వహిస్తున్నారు కాబట్టి దీన్ని టోక్యో ఒలింపిక్స్ అంటూ ఉన్నాము. అయితే దీన్ని కరోనా నేపథ్యంలో ఏదైతే సెకండ్ వేవ్ అనేది వచ్చిందో దాని నేపథ్యంలో దీన్ని మళ్ళీ వాయిదా వేయాలి. ఒకవేళ అక్కడ కనుక ఒలింపిక్స్ని కనుక జరిపితే దానివల్ల ఎక్కువ మందికి కరోనా స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అన్నట్టుగా చాలామంది చెప్తూ ఉన్నారు. అయితే టోక్యో ఒలింపిక్స్ని షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తాము అన్నట్టుగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఇప్పటికే ఏడాది పాటు వాయిదా వేశాము, ఇక ఇప్పటికైనా వీటిని వాయిదా వేయకుండా నిర్వహించాలి అన్నట్టుగా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రస్తుత అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఎవరు? థామస్ బాక్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రసాయన ఎరువుల గురించి. రసాయన ఎరువుల మీద రాయితీ భారం పెరిగినటువంటి క్రమంలో వాటిని వినియోగం తగ్గించేలాగా శ్రద్ధ చూపించాలి అన్నట్టుగా రాష్ట్రాల్ని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఎరువుల ధరల్ని పెంచకుండా తయారీ కంపెనీలకు ఇచ్చే రాయితీని కేంద్రం భారీగా పెంచింది. దీనివల్ల అన్ని ఎరువుల మీద కూడా ఈ సంవత్సరంలో చెల్లించాల్సినటువంటి రాయితీ 1,00,000 కోట్లకు చేరుతుంది అనేసి అంచనా. అయితే ప్రస్తుతం కాంప్లెక్స్ ఎరువుల్ని రైతులకి విక్రయిస్తూ ఉన్నారు. వీటిలో ఏ పోషకం ఎక్కువ ఉంటే దానికిచ్చే రాయితీని భారీగా పెంచటం జరిగింది. ఇంతకుముందు ఇలాంటి కాంప్లెక్స్ ఎరువు మీద 9,258 రూపాయలు రాయితీ ఇస్తుంటే ఇప్పుడు దాన్ని గరిష్టంగా 19,910కి పెంచింది. ఇందులో NPK అన్నామనుకోండి, అందులో నత్రజని పొటాష్ల కన్నా భాస్వరం 150% అధికంగా ఉంటుంది. నార్మల్గా 14-35-14 అనే కాంప్లెక్స్ ఎరువుల్ని కనుక తీసుకుంటే అందులో 150% భాస్వరం అదనంగా ఉంటుంది. ఒక్కొక్క బస్తా మీద కూడా కేంద్రం రైతు తరపున తయారీ కంపెనీకి రాయితీని చెల్లిస్తుంది. కాబట్టి ఒక్క బస్తా దుర్వినియోగమైనా కూడా చాలా రాయితీ ప్రజాధనం అనేది వృధా అవుతుంది అన్నట్టుగా కేంద్రం రాష్ట్రాలకి తెలిపింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ అంటే ఏమిటి? DAP ఫర్టిలైజర్స్ వేటిని కలిగి ఉంటుంది? అసలు కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ అంటే ఏంటి? కాంప్లెక్స్ ఫర్టిలైజర్ అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ ప్రైమరీ ప్లాంట్ న్యూట్రియంట్స్, అంటే ఇందులో కనీసం 2 ప్రైమరీ న్యూట్రియంట్స్ అయినా కూడా ఉండాలి. దాని యొక్క కెమికల్ కాంబినేషన్నే కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. వీటికి ఎగ్జాంపుల్గా డైఅమ్మోనియం ఫాస్ఫేట్ DAP అనేసి, అలాగే నైట్రోపాస్ఫేట్లు, అమోనియం ఫాస్ఫేట్, ఇలా వీటికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇందులో DAP అంటే డైఅమ్మోనియం ఫాస్ఫేట్. ఈ DAPలో ఏమేం కంపోజిషన్ అనేది ఉంటుంది అంటే ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ మరియు సల్ఫర్, ఈ 3 కాంపోనెంట్స్ ఇందులో ఉంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేపాల్ గురించి. మొత్తం 275 మంది సభ్యులు గల ప్రతినిధుల సభలో ఏ పార్టీకి కూడా మెజారిటీ లేకపోవటం, అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేయటంలో విఫలమవటం వల్ల మళ్ళీ తిరిగి ఎన్నికలు నిర్వహించాలి అన్నట్టుగా ఆ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి బండారి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ ఎన్నికల్ని నవంబర్ 12-19 తేదీల్లో 2 విడతలుగా మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి అన్నట్టుగా ప్రకటించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నేపాల్లో ప్రభుత్వ ఏర్పాటు విఫలమవటంతో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి అని ఆ దేశ అధ్యక్షురాలు నిర్ణయించినటువంటి నేపథ్యంలో నేపాల్ అధ్యక్షురాలు ఎవరు? బిద్యాదేవి బండారి. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి పోలవరం ప్రాజెక్టు గురించి.
పోలవరం ప్రాజెక్ట్ యొక్క హెడ్ వర్క్స్కి సంబంధించి అంటే జలాశయం యొక్క డిజైన్లకు సంబంధించి డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ అలాగే కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి చేసినటువంటి మార్పుల మేరకి ఏవైతే అదనపు పనులను చేపట్టారో వాటి కోసం రివర్స్ టెండరింగ్ని నిర్వహించటం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఖజానాకి మొత్తం 13.53 కోట్ల రూపాయలు ఆదా అయింది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఈ రివర్స్ టెండర్ నోటిఫికేషన్లో మొత్తం 639.47 కోట్ల రూపాయలకి మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అన్నటువంటిది ఈ పనులను దక్కించుకుంది. మొత్తం 683 కోట్ల రూపాయలతో ఈ టెండర్ నోటిఫికేషన్ అన్నటువంటి దాన్ని విడుదల చేయటం జరిగింది. దానికి సంబంధించి 669.47 కోట్లకే మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కోట్ చేయటం జరిగింది. దాంతో 13.53 కోట్లు ఆదా అయింది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. పోలవరానికి సంబంధించి డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ మరియు కేంద్ర జల సంఘం చేసిన మార్పుల మేరకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్లో పనులు దక్కించుకున్నటువంటి సంస్థ ఏది? ఏ సంస్థ? మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెయిల్ అంటాము. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ఇటీవల పాకిస్తాన్ నూతన జాతీయ భద్రతా సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? మోయిద్ యూసఫ్. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ఇటీవల మరణించిన బాక్సింగ్ కోచ్ ద్రోణాచార్య తొలి అవార్డు గ్రహీత ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.